హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా కిచెన్. 3 రోజుల తర్వాత అల్లం చట్నీ మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఎలా అయిందో. చూసారా, నూనె అంతా పైకి వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. 3 రోజుల తర్వాత మనం ఇలా అంతా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు ఎలా ఉందో మనం చూసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. అల్లం చట్నీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. మామిడికాయలన్నీ ఇలా వాటర్లో వేసుకొని అన్నీ కడిగి పక్కకెట్టుకుందాం. కాటన్ క్లాత్ పైన మనం ఇలా అన్నీ మామిడికాయలన్నీ కడిగినవన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి. మనం మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ తడిపోయేలాగా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత మనం అల్లం చట్నీకి రెడీ చేసుకుందాం. అది అల్లం చట్నీకి అల్లం తీసుకున్నాను. 1 kg అల్లం తీసుకున్నా. చూసి తీసుకోండి. చట్నీ కోసం అయితే ఇలా మనకు పీచు అనేది తక్కువగా ఉంది. పాత అల్లం అయితే బాగుంటుంది. నేను కేజీ అల్లం తీసుకున్నా. 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి. ఇలా అల్లాన్ని మొత్తం మనం ఇలా పొట్టు తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే తీసేసుకున్న తర్వాత అప్పుడు మనం అల్లం చట్నీకి రెడీ చేసుకుందాం. ఇలా పొట్టు తీసిన అల్లాన్ని మనం వాటర్లో వేసి కడుక్కోవాలి. ఇలా కడుక్కొని కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. కడిగిన అల్లాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి అంతా ఆరనివ్వాలి. ఇదంతా ఆరిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండర్ చేసుకుందాం. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ముక్కలుగా చేసుకోవాలి. అల్లం ముక్కలు కట్ చేసి పెట్టిన 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి, ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకుందాం. అల్లం ముక్కలు మనం కొన్ని వేసుకుందాం ఇందులో. అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా అవి కొన్ని వేసుకొని పట్టుకుందాం మిక్స్. ఇలా వెల్లుల్లి అల్లం కలిపి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదా, అలా చేసుకోండి. చూసారా, అల్లం వెల్లిపాయ పేస్టు ఇలా పేస్ట్ లాగా పట్టు పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న పేస్ట్ అంతా రెడీ చేసుకున్నాము. మామిడికాయలన్నీ మనం కడిగి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇలా తొక్క తీసి పెట్టుకోండి. అన్నీ తొక్క తీసి పక్కన పెట్టుకొని తర్వాత మనం తురిమి పెట్టుకోవాలి. ఇలా కాయలన్నీ మనం పొట్టంతా తీసేసి ఇలా తొక్క తీసేసి గీకి పెట్టుకుందాం. తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయ ఇలా తురుముకొని పెట్టుకోండి. మొత్తం మామిడికాయలన్నీ తురుముకోవాలి. మనం అల్లం తొక్కకు తురుముకొని రెడీ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేయకుండా ఇలా అంతా తురుముకోవాలి. చూడండి ఎలా అయిందో. ఆవాలు వేయించుకొని మనం పక్కన పెట్టుకుందాం. వేయించుకొని పొడి చేసుకోవాలి ఆవాలని. మనకు చట్నీకి కావాల్సినవన్నీ ఆవాలు వేయించుకుందాం. చూసారా, చిటపటలాడుతున్నాయి ఆవాలు. ఇలా చిటపటలాడినాయి అంటే వేగినట్టు. మనం వీటిని తీసేసుకుందాం. మెంతులు కూడా అలాగే వేయించుకుందాం. ఇలా కలర్ మారేదాకా వేయించుకోవాలి.
చూసారా ఇలా కలర్ మారిపోయినాయి, మెంతులు వేగిపోయాయండి. మెంతి పొడి కూడా మనం మిక్సీ పట్టి రెడీ చేసుకున్నాము. మెంతి పొడి, ఆవ పొడి రెండు మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఆవ పొడి చూసారా మెత్తగా ఇలా పట్టి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేశాను. 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపి పేస్ట్ చేశాను. అలాగే మనం మామిడికాయ తురుము చేసాం కదా, ఇది మామిడి తురుము, 2 kgల మామిడి తురుము. ఇది 1 kg 2 kgs అయింది కదా. 1 kg అల్లం, 1 kg వెల్లుల్లిపాయ, ఇది 2 kgs మనం మామిడి తురుము. ఇదంతా కలుపుకుందాం. ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం. ఇందులోనే మనం కారం కూడా వేద్దాం. ఇదంతా ఇలా మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మామిడి తురుము అంతా కలిసేలాగా కలుపుకుందాం. 1 టీ గ్లాసు ఆవపిండి, మెంతి పొడి టీ గ్లాసుకు తక్కువనే పోసాను, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పోసాను టీ గ్లాస్కు. నీళ్ళ గ్లాస్ తోటి 1 గ్లాస్ కారం, ఇంకొక గ్లాసు 2 గ్లాసుల కారం, 1 గ్లాసు ఉప్పు. 2 గ్లాసుల కారానికి 1 గ్లాసు ఉప్పు పోసాను. ఇదంతా మనం కలుపుకుందాం. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా కారం, ఉప్పు, మనం వేసుకున్న మసాలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది, మొత్తం కలుపుకోవాలి ఇదంతా. ఇలా మొత్తం చూసారా కారం అంతా కలిసిపోయింది. చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి. మళ్ళీ మనం తాలింపు వేసుకోవడానికి నూనె వేస్తున్నా. చట్నీకి తాలింపు GM పల్లి నూనె. నేను ఎప్పుడు చట్నీ కోసం ఇదే వాడతాను, టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా. ఇది పొంగొస్తుంది పల్లి నూనె, కొంచెం ఆగి వేద్దాము. ఒకసారి ఇలా కలిపేద్దాం. ఈ పొంగంతా వెల్లుల్లి వేసేటప్పుడు కూడా పొంగొస్తుంది, చూసుకుంటూ వేసుకోండి. నూనె అంతా పొంగిపోతుంది. ఇదే పొంగు మీద మనం వెల్లుల్లి వేసామంటే కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. చూడండి ఎట్లా వస్తుందో పైకి పొంగుతుంది బాగా. కొంచెం కొంచెం వేస్తున్నా వస్తుందండి, చాలా పొంగు వచ్చేస్తుంది. ఇంత కొద్ది వేసినా కూడా పొంగు వచ్చేస్తుంది. కట్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసేసుకోండి, ఒకటేసారి వేసేసరికి. మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపుని ఇందులో మెల్లగా పోసుకుందాం. మొత్తం నూనె, తాలింపు నూనె, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తాలింపు వేసాం కదా నూనెలో. ఈ తాలింపు లాస్ట్లో కారంలో వేసుకోవాలి.
మనం ముందుగా తాలింపు వేసింది ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ తాలింపులో వేసాం కదా నూనెలో. అవన్నీ చల్లారిన తర్వాత ఇలా నూనెలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మన కారంలో ఇది చూడడానికి కూడా చూడండి కలర్ఫుల్గా వచ్చేసింది కారం. ఇది ఒక 3 రోజుల పాటు మనం మర్తమాన్లో పెట్టేసి తర్వాత టేస్ట్ చేస్తాం. ఆయిల్ అంతా ఇంకపోయింది చూడండి ఒకసారి, ఆయిల్ లేకుండా అయిపోయింది. ఇలా మొత్తం కలుపుకుంటే ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది, అయినా మనకు మళ్ళీ పైకి వచ్చేస్తుంది ఆయిల్. ఇలా లాస్ట్లో మర్తమాన్లో వేసుకుందాం కొంచెం కొంచెం. మొత్తం వేసి మళ్ళీ దూరం తీసి నేను ఇది కట్టేది చూపి. చూసారా కారం మర్తమాన్ నిండింది. ఇలా క్లాత్ వేసి మనం పైన ఇలా మూత పెట్టేద్దాం. ఇలా గట్టిగా కట్టేయాలి. 3 డేస్ తర్వాత మనం చట్నీని కలుపుదాం. ఒకసారి ఓపెన్ చేస్తున్నాం. 3 రోజుల దాకా మనం అలాగే ఉంచాలా కలపకుండా. మూడు రోజుల తర్వాత అల్లం చట్నీ చూడండి. మనం ఇది ఒక గిన్నెలో తీసుకొని టేస్ట్ కూడా చేద్దాం. ఉప్పు సరిపోయిందా సరిపోలేదా, సరిపోకుంటే ఉప్పు మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఈరోజు కొంచెం నూనె తక్కువ అయినట్టు అనిపిస్తుంది మా చట్నీలో.